ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? కర్నూలు నుంచి పాదయాత్ర నుంచి మీరు ఇక్కడ ఫైర్ అవుతుందమ్మా, దాని ప్రభావం ఎట్లా ఉంది మీకు? మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటివన్నమ్మా? మేము ముందు నుంచి అయితే ఫారెస్ట్ ఆఫీసర్ సార్ వాళ్ళ దయ వల్ల మాకు పాయింట్ వైజ్ నుంచి మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. కానీ ఇప్పుడు సడన్ గా ఇన్సిడెంట్ ఏమైందంటే ఫైర్ అయ్యింది. అది ఎవరు అంటే ప్రజలే, పాదయాత్రకు వచ్చిన వాళ్ళే మిస్బిహేవియర్ చేసేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు అది అంటించి వెళ్ళినారు. అది ఎవరు అనేది తెలియదు. ఇక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వెంటనే చర్య తీసుకొని అక్కడున్న మమ్మల్ని కానీ వాళ్ళని కానీ ఆ ఫైర్ కంట్రోల్ చేయడం కానీ చేస్తున్నారు. ఎవరైతే ప్రజలు పాదయాత్రకు వస్తున్నారో మన సేఫ్టీ కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ ఉన్న సేఫ్టీ కూడా చూసుకోవాలి. సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. మనం దేవుని మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ సార్ వాళ్ళకి కానీ మన ఫ్యామిలీస్కి కానీ మనము కేర్గా ఉండాలి. అక్కడ ఫైర్ అవుతున్నప్పుడు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారమ్మా? చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. అంతా మంటలు కూడా చాలా వచ్చినాయి. వెంటనే ఫైర్ ఆఫీసర్ సార్ వాళ్ళు కూడా వచ్చినారు. ఆ మంటలు కవరప్ చేయడానికి చూసినారు. ఇప్పటికి పెద్దవాళ్ళం అంటే మేము ఎలాగలాగా బయటపడతాం, కానీ చిన్నపిల్లలు ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎవరైతే సిగరెట్, స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారో అది తీసేయాలి కంపల్సరీ. మనం ఫారెస్ట్ సార్ వాళ్ళకి మన సహాయంగా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరు దయచేసి హెల్ప్ఫుల్గా ఉండండి. మీరు తెచ్చుకున్న స్లిప్పర్స్ అయినా కానీ మీరు నీట్గా తీసుకొని వెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ వదలొద్దండి. ఒకటి, మన అడవి అంటే ఇంటి తల్లి అని సమానం. మన ఇల్లు ఎట్లా నీట్గా ఉంటుందో అడవి తల్లి కూడా అట్లా నీట్గా ఉండాలి. మన తరపు నుంచి ఫారెస్ట్ సార్ వాళ్ళకు కూడా ఎటువంటి కీడు రాకూడదు, మనకు కూడా ఎటువంటి కీడు ఉండకూడదు. ఇటువంటి ఫారెస్ట్ ఆఫీసర్కి మాకు హెల్ప్ఫుల్గా ఉన్నందుకు ధన్యవాదాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.